ఆయన మాత్రమే చేస్తాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతలు. ఈ దినం వచ్చినటువంటి వాళ్ళందరిని బట్టి దేవునికి వందనం. మన కష్టార్జితం ఎప్పుడు కూడా పోదు, ఎక్కడ పోదు. దేవుడు అది ఖచ్చితంగా ఉంచుతాడు. అనేకమైన సాక్ష్యాలు మా దగ్గర ఉన్నాయి, దేవుడు చూపించాడు. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మీ నామము ఘనపరచబడ్డానికి మీరు మీ ప్రజల యొక్క ప్రతిదీ ప్రభా మీరు కాపాడుతారని మీ లేఖను చెప్తున్నందుకు వందనాలు ప్రభా. మీ దూతల కాపుదలు అనుగ్రహించి ప్రభా మా కష్టార్జితాన్ని మీరు అనుగ్రహిస్తారు, అందుని బట్టి వందనాలు. ఆ రీతిగా ఈ దినం విచ్చేసినటువంటి ప్రియులందరిని బట్టి స్తోత్రం. వారికి ఉన్న కలిమి సంపద అంతటిని మీరు ఇచ్చినవే కనుక మీరు ఎవరికి ఏ రీతిగా ఇస్తున్నారో దాన్ని బట్టి మీకు స్తోత్రం అయ్యా. ఇచ్చిన ప్రతిదాని కొరకు, దాని భద్రత కొరకు కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇది ఈ దినం ప్రభా మీ మాట నేను మా అందరం కూడా ధ్యానం చేయుచుండగా సహాయం చేయండి. మీ క్షేమంతో దీవించమని యేసు ఘనమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ఈ దినం అంశం ఏంటంటే యేసు పిలుచుచున్నాడు. చెప్పండి, ఎవరు పిలుస్తున్నారు? యేసు ప్రభు పిలుస్తున్నాడు. యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, నన్ను పిలుస్తున్నాడు, మనందరినీ పిలుస్తున్నాడు. యేసు ప్రభు పిలవడానికి కారణాలు ఉంటాయి. యేసు ప్రభు అందరినీ పిలుస్తున్నాడు, కాకపోతే ప్రత్యేకంగా కొంతమందిని పిలుస్తూ ఉన్నాడు. కొంతమందిని ఆయన ముట్టగొడుతున్నాడు, కొంతమందికి బీదలైన వాళ్ళని పిలిచాడు, లేకపోతే రకరకాల రోగులను పిలిచాడు, తర్వాత విధవరాండ్లను పిలిచాడు. కనుక ప్రభు ఆయన పిలుస్తున్నాడు అనేటువంటి మాటలు మనం ధ్యానంలోనికి తీసుకుందాం. తర్వాత మొట్టమొదటిసారి మార్కు సువార్త 10వ అధ్యాయం 40వ వచనం. మార్కు సువార్త హల్లెలూయా. ఇక్కడ పిలవకుండా, యేసు ప్రభు పిలవకుండా ఆయన ప్రక్కలో ఇద్దరిని కూర్చోబెట్టమని వాళ్ళ అమ్మ చెప్తా ఉంది. కుడి వైపున ఒకరు, ఎడమ వైపున ఒకరు. కనుక యేసు ప్రభు చెప్తున్నాడు ఏంటంటే కుడివైపున కానీ ఎడమ వైపున కానీ కూర్చోబెట్టడము నా వశంలో లేదు అని చెప్తాను. కానీ చాలా యేసు ప్రభుని ప్రేమించిన వ్యక్తి అయినప్పటికీ కూడా, కనుక అంతగా ఉన్నటువంటి వ్యక్తిని కూడా యేసు ప్రభు నిరాకరించినట్లు చూస్తున్నాం. అదే 49లో హల్లెలూయా. యేసు ప్రభు గుడ్డివాణ్ణి పిలిచాడు. యేసు ప్రభు గుడ్డివాణి యొక్క ఏంటి, ఆయనకున్నటువంటి చీకటితనం, అంధత్వం, చూడలేని పరిస్థితి, ఆయన ఇంకొకరి మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి. నా చిన్నప్పుడు గుడ్డివాళ్ళు ఎట్లా పోయేవాళ్ళు అంటే ఒక బెల్ పెట్టుకునేవాళ్ళు, కర్ర. ఆ కర్రకు ఒక బెల్ ఉంటుంది. ఆయనకి భుజం మీద ఇంకొక ఆయన చేయేసేవాడు, ఆయనకి ఇంకొక ఆయన, ముగ్గురు డబుల్ డక్కర్ బస్సులు పోయినట్లుగా పోతూ ఉన్నాయి. ఆ బెల్ ఎందుకంటే శబ్దానికి రోడ్డు మీద ఎదురుగా వచ్చేవాళ్ళు కదలాలి, లేకపోతే పాటలు పాడుకుంటూ పోయేవాళ్ళు. పాటలు పాడితే వాళ్ళు వస్తున్నారనే శబ్దానికి ఇప్పుడు లేటెస్ట్గా ఏమైపోయింది, ఎక్కడైనా గుడ్డి వాళ్ళు కూర్చొని మ్యూజిక్ పాటలు పాడుతున్నారు. కనుక ఇప్పుడు అదేంటి స్పర్శ ఉన్నటువంటి కర్ర దొరికింది, దాంతోపాటు వెళ్తున్నారు. కానీ అప్పటి కాలంలో అలా ఉండేది, ఆ కర్ర శబ్దం చేసుకుంటూ పోతే గుడ్డివాడు. కనుక యేసు ప్రభు కాలంలో ఇంకా విపరీతంగా ఉండి ఉంటుంది. కనుక గుడ్డివాడికి ఎవరు కూడా, యేసు ప్రభు చెప్పాడు ఏంటంటే గుడ్డివాడికి త్రోవ చూపించలేరు, ఇద్దరు కలిసి గోతిలో పడతారని చెప్పాడు. అంటే అది ఆత్మీయమైనటువంటి జ్ఞానోదయం కొరకు అది చెప్పాడు. కానీ ఇక్కడ గుడ్డివాడు ఏం చేస్తున్నాడు, ఆయన యేసు ప్రభు ఈ దారిన పోతున్నాడని బాగా కేకలు వేస్తూ ఉన్నాడు, బాగా అరుస్తూ ఉన్నాడు. ఏమని ఆ పైకి
చదమ్మా. గుడ్డివాడు ఏం ఆశ్రయిస్తున్నాడు? యేసు ప్రభు ఆ దారిన పోతున్నాడు అని విని, యేసు ప్రభు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ దారిన పోతుంటే ఆయనను విడిచిపెట్టలేదు. పోతే పోనీలే అనుకోలే. ఏదో ఈయన భిక్షం అడుక్కునే గుడ్డివాడు కాదు, ఏదో 4 రూపాయలు ఎవరన్నా ఇస్తే బాగుండు అనుకునేవాడు కాదు. ఈయన నీడ్ ఏంటంటే, నేను ఎట్లాగైనా చూపు పొందాలి. ఏం పొందాలి? చూపు పొందాలి. సర్వేంద్రియం నయనం ప్రధానం అంటారు కదా. అన్ని అవయవాల కన్నా కన్ను చాలా ప్రాముఖ్యమని చెప్పారు. కనుక కన్ను లేని జీవితం ఇంట్లో బాగుండదు, చాలా అధోగతి. కనుక ఏముందో, ఏ కలర్ ఉందో, ఏమి ఉందో తెలియదు, అలాంటి పరిస్థితి ఉన్నది. కనుక యేసు ప్రభువే ఈ దారిన పోతున్నాడని విన్నప్పుడు యేసు ప్రభును వదిలిపెట్టదలుచుకోలే. అందరు ఉన్నారు కదా, ఇప్పుడు అడిగితే ఎట్లా అని సిగ్గుపడలే. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసు ప్రభు అంత దూరం వెళ్ళిపోతుంటే కేకలు వినబడుతున్నాయి. దావీదు కుమారుడా, హల్లెలూయా. తర్వాత హల్లెలూయా. పట్టుదల కలిగినటువంటి వ్యక్తిత్వడు. ఈ అంధుడైపోయినప్పటికీ కూడా ఎంతమంది, అందరూ ఆయన వెనకాల ఎంతమంది వస్తున్నారో వాళ్ళందరూ ఏం చెప్పారంటే, ఊరుకో అని కేకలేశారు. ఆయనను అరిశారు, ఊరుకో ఊరుకో, చెప్తుంటే వినబడట్లేదా? ఊరుకో ఊరుకో అని గమ్మనట్లే కదా. అందరూ చెప్పారు. 10 మంది చెప్తే 10 మంది, 100 మంది అయితే 100 మంది, అందరూ కూడా చెప్తున్నారు. కనుక ఊరుకోమ్మని గద్దించారంట. ఆయన ఊరుకోలేదు, మరీ ఎక్కువగా కేకలేసాడంట. అప్పుడు యేసు హల్లెలూయా. ఇక్కడ దేవుని యొక్క ప్రణాళికలో అరిసినటువంటి వ్యక్తులే ఏం చేస్తున్నారు? యేసు ప్రభు అక్కడ నిలిచి వెనుకకు తిరిగి ఆయన చూసి ఏమన్నాడు? ఆయనను పిలవండి అన్నారు. పిలుద్దాం అనుకున్నాం సార్, కాకపోతే మీరు వెళ్ళిపోతున్నారు కదా అనేటువంటి పరిస్థితి ఉంటుంది. పిలుద్దాం అనుకున్నాం, అంతసేపు మీరు పిలిచేశారు అనేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు. సహాయం చేద్దాం అనుకున్నాం, జనం చాలా గుంపు కూడా వస్తున్నారు కదా, ఇక మేము ఎక్కడ తప్పిపోతాము అని, ఆయన ఎక్కడ తప్పిపోతాడని పిలవలేదు అనుకునే వ్యక్తులు కూడా ఉంటారు. కనుక యేసు ప్రభువే పిలిస్తే, యేసు ప్రభు పిలిచిన తర్వాత ఆయనను గద్దించినటువంటి వ్యక్తులు ఏమన్నారు అంటే, ఆయన నిన్ను పిలుచున్నాడు, ధైర్యం తెచ్చుకునుము, ఆయన నిన్ను, యేసు ప్రభు నిన్ను పిలుస్తున్నాడు, ఆయనకు లెమ్మని వానితో చెప్పారు. హల్లెలూయా. కనుక ఎవరు పిలిచినా ఆదరణ ఉండదు. ఎవరు పిలిస్తే ఆదరణ ఉంటుంది? యేసు ప్రభు పిలిస్తే ఆదరణ ఉంటుంది. కనుక దేవుడు కార్యం చేయాలి. దేవుడు కార్యం చేస్తే ఎంత గొప్ప ఆదరణ. ఫోన్లు పోయినా పోనీలే అని అనుకుంటే దేవుడు అద్భుతం చేశాడు. ఫిబే వాళ్ళ అమ్మాయి వనిత, ఆమె చూస్తే కనుక దేవుడు ఆ బిడ్డకి కార్యం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నడన్నా మర్చిపోలేని సంఘటన అవుతుందా? చాలామందిని గుడ్డి వాళ్ళని రకరకాలుగా దేవుడు స్వస్థపరిచాడు. ఒక ఆయనను పిలిచి ఉమ్ము చేసి కంటి మీద ఉమ్మేసి నువ్వు సిలోయం కొనేటికి పో అని చెప్పాడు. ఒక ఆయనను బాగు చేసి, అరే నీకు మనుషులు ఎట్లా కనబడుతున్నారు చెప్పు అన్నాడు. వాడు సరిగా చూడనటువంటి వ్యక్తి ఏమనుకున్నాడు, తానే మనిషి అయినప్పటికీ కూడా మనిషికి 2 చేతులు ఉంటాయి, 2 కాళ్ళు ఉంటాయి, శిరస్సు ఉంటుంది అనేటువంటిది మర్చిపోయి మనుషులు నాకు చెట్లలాగా కనబడుతున్నారు అన్నాడు కదా. చెట్టుకు మనిషికి తేడా తెలియనట్టుగా ఉన్నాడు ఆయన. కానీ దేవుని వాక్యం చెప్తుంది సరిగా చూడు అంటే సరిగా చూశాడు. ఇక్కడ ఈ గుడ్డివాడు ఏం చేశాడంటే, యేసు ప్రభు దారిన పోతున్నాడని విడవకుండా కేకలేశాడు. విన్నాడు, చెవులు బాగానే పనిచేస్తున్నాయి ఆయనకి. విని
ఎంతమంది నివారించినా ఈరోజు మనమే వచ్చాం కదా, యేసు ప్రభు మన హృదయంలో ఉండి పిలుస్తా ఉన్నాడు. చాలామంది అకేషన్స్కి వచ్చేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా యేసు ప్రభు పిలుస్తాడు. కానీ యేసు ప్రభు ఎవరినైతే పిలుస్తాడో వారి జీవితంలో అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక కళ్ళు లేనటువంటి వ్యక్తికి, పుట్టుకతో కూడా కళ్ళు లేనటువంటి వ్యక్తికి ఆయన దగ్గరికి పిలిచి ఆయన చూపు పొందమని చెప్పాడు. హల్లెలూయా. కనుక చూపు పొందాడు, కళ్ళు తెరిచాడు, చూశాడు. చూసిన తర్వాత గులాబీ పూల కలర్ తెలుస్తుంది, మల్లెపూల వాసన తెలుస్తుంది కదా, ఎవరే బట్టలు వేసుకున్నారో తెలుస్తుంది, ఎవరే కలర్ ఉన్నారో తెలుస్తుంది. అంతకుముందు వాయిస్తో గుర్తుపట్టేవాడు, ఇప్పుడు తేటగా చూడడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. కానీ ఎవరైనా కొనిస్తే వేసుకునేవాడు ఇప్పుడు కొనుక్కొని వేసుకునే పరిస్థితికి వచ్చాడు. ఏ కలర్ అయినా వేసుకోవచ్చు, ఏ తిండి పెట్టినా ఇది అని చెప్తే ఆ రకంగా తినేవాడు ఇప్పుడు స్పష్టంగా తను తానే ఎన్నిక చేసుకొని తినాల్సిన పరిస్థితి వచ్చింది. హల్లెలూయా. దేవుడు స్వస్థత అనుగ్రహించేవాడు, సృష్టికర్త అని నిరూపించాడు. పుట్టుకతో కన్నులు వచ్చినటువంటి వ్యక్తులను చూస్తే ఎంత ఆనందం ఆయనకి. మన కన్ను విలువ తెలియదు, తెలుసా తెలియదా? అద్దాల షాపుకు పోతే అప్పుడు తెలుస్తుంది. కొంతమంది అద్దాలు షోక్కు పెట్టుకునే వాళ్ళు ఉంటారు. నిజంగా పరీక్ష పెట్టుకొని అద్దాలు పెట్టుకుంటే అప్పుడు ఆ డాక్టర్ ఇచ్చే ఇంజక్షను లేకపోతే ఆ మెడిసిన్ వాటిని గురించి తలుసుకుంటే ఆ కూసబెట్టి మందేసి కూర్చోబెడతారు 2 గంటలు. చీకటి రూమ్లో కూర్చోబెడతారు. చీకటి రూమ్లో కూర్చోబెట్టి వాడు కళ్ళు తెరిచినా కనబడని రూమ్ అది. కనుక అట్లాంటి రూమ్లో పెట్టి ఆ కన్ను బాధ అంటే ఏంటో తెలుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. పుట్టుకతో గుడ్డివాడిని బాగు చేశాడు యేసు ప్రభు. ఇప్పుడు ఆ గుడ్డివాడి యొక్క సంతోషం ఎట్లా ఉంటుంది? వర్ణాతీతంగా ఉంటుంది కదా, మళ్ళీ మళ్ళీ చూస్తాడు. కనుక అలాంటి పరిస్థితిలో దేవుడు ఎవరిని పిలిచాడు? గుడ్డివాడిగా. హల్లెలూయా. నేను నీకేమి ఇవ్వాలని అనుకుంటున్నావు అంటే, అయ్యా నాకు బిల్డింగ్ లేకపోతే కారు అలాంటివి అడగలే. ఏమడిగాడు? అన్నిటికంటే నయనం ప్రధానం అన్నట్లుగా ఆయన నాకు చూపు పొందగోరుతున్నాను, చూపు ఇవ్వు అని అడిగాడు. తర్వాత హల్లెలూయా. ఆయనను వదిలిపెట్టలేదు. ఇంకా నీకు దృష్టి కలుగుతుంది వెళ్ళు అని చెప్తుంటే ఆయన వెళ్తుండగా దృష్టి కలిగింది. హల్లెలూయా. దృష్టి కలిగింది. అందరు కూడా ఇప్పుడు యేసు ప్రభువుని చూస్తారా, గుడ్డివాడిని చూస్తారా? ఇవన్నీ దిగరా నై దిగరా కదా, కనబడుతుందా లేదా? ఇవన్నీ అంటే వాడికి స్పష్టంగా చెప్తున్నాడు. ఇక ఇవి 5, ఇవి 2, ఇది 1. అప్పుడప్పుడు ఇట్లా ఊపుతారు కదా, అట్లా ఊపినా సరే చూసేవాడి కన్నా మంచిగా చెప్తాను. హల్లెలూయా. యేసు ప్రభువు దగ్గరికి వస్తే నీ హృదయ వాంఛలు తీరుస్తాడు. ఇదివరకు లేనటువంటి దీవెన దేవుడికి ఇస్తాడు. నీ శరీరంలో అవయవాన్ని సృష్టించిన సృష్టికర్త నీకున్నటువంటి ప్రతి గుడితనాన్ని తొలగిస్తాడు. హల్లెలూయా. ₹1,00,000 ఇస్తా అంటే ₹1,00,000 కావాలంటే ₹1,00,000 ఇచ్చేస్తే చూపు వస్తుందా? రాదు కదా. ఏం కాదు. కొంతమందికి ఐ బాల్స్ ఉండవు. మనం ఒక ఆయన్ని ఒకసారి పిలిచాం ఇక్కడ, ఆయనకు అన్నీ ఉన్నాయి, ఐ బాల్ లేదు ఆయనకి. కన్ను గుడ్డు లేదు, కన్ను ఉంది కానీ కన్నులో గుడ్డు లేదు, అది చూపు. ఎంతమంది పిల్లల కొరకు వెతికినా గుడ్డు లేని దృష్టి లేని పిల్లోడిని ఎవరు చేసుకుంటారు అంటున్నారు. ఏ రకంగా ఎంత బీదోడినైనా సరే, బీదమ్మాయినైనా సరే చేసుకుంటాం అంటున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళు మంచి ఆస్తిపరులు, ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు, ఆ పిల్లోడికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం, అయినప్పటికీ కూడా ఎవరు రావట్లేదు. ఏం లేదని? కన్ను లేదని. కనుక దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే యేసు ప్రభు మన లోటు తీర్చగలడు. హల్లెలూయా. ఆయనకున్న లోటు తీరిందా లేదా?
వాళ్ళందరూ అరుస్తున్నారు నా మీద, నేను అడగను అన్నాడా? నేను ఇంకా బిగ్గరవాడి వద్దన్నా సరే ఇంకా అడుగుతా ఉన్నాడు. వాళ్ళందరికీ విసుగు పుట్టేటట్లు అడుగుతా ఉన్నాడు. నజరేయుడైన యేసు నన్ను కరుణించు అని మరి బిగ్గరగా కేక పెట్టాడు. కానీ యేసు ప్రభు నిలిచి వెనుక తీసి పిలిచినటువంటి వ్యక్తి ఎవరు? గుడ్డివాడు. హల్లెలూయా. గుడ్డివాడు అద్భుతంగా స్వస్థత పొందాడు. హల్లెలూయా. లూకాసు సువార్త 18వ అధ్యాయం 35 నుంచి 48 వరకు ఉన్న వచనాలు. హల్లెలూయా. కనుక వద్దన్నా కానీ కేకలేసాడు, వద్దన్నా కానీ అరిశాడు. ఎంతవరకు? ఆయన చూసేవరకు, ఆయన పిలిచే వరకు, ఆయన దృష్టి చూపించే వరకు. కనుక నన్ను ఎవరేమన్నారా అని రాకుండా పోయినాడా? కనుక ఆయనకి ఆశ ఏంటి? సృష్టికర్తని నేను వదిలిపెట్టకూడదు. ఆయన నాకు సమీపించినప్పుడు, ఆయన ఈ దారిలో వెళ్తుండగా నేను ఆయనను చూడాలి అని చెప్పాడు. అదే లూకాసు వార్త 18వ అధ్యాయం 40వ వచనం చూడండి. లూకాసు వార్తనా? మార్కు కాదు, లూకాసు వార్త 18వ అధ్యాయం 40. మనకున్నటువంటి సమస్యలన్నీ చెప్పలే. ఇక్కడేంటి? ఆయన అవసరత చెప్పాడు. సమస్య, అయ్యా నేను అరుస్తుంటే వీళ్ళంతా ఊరుకో అన్నాడని చెప్పి బ్లేమ్ చేయలే. కానీ నీకేం కావాలో అది చెప్పాలి. ఏం కావాలి? చూపు కావాలి కనుక అది చెప్పాలి. షార్ట్ అండ్ స్వీట్గా, చాలా సూక్ష్మంగా. యేసుప్రభు ఎక్కడున్నాడు? దారిలో ఉన్నాడు. దారిలో ఉన్నప్పుడు గంట సేపు చెప్తే వినడు ఆయన కదా. సూక్ష్మంగా ఎరుకో పట్టణంకి సమీపం. ఆయన చూడట్లేదు కదా ఏం జరుగుతుంది ఇంత సమూహం. కొన్ని జాతరలు పోతూ ఉంటారు, కొంతమంది పెళ్ళిళ్ళు దాని కొరకు పోతుంటారు. అసలు ఇక్కడ ఇంత క్రౌడ్ రావడానికి కారణం ఏంటి? ఇంత జనసాంద్రత రావడానికి కారణం ఏంటో కనుక్కోండి. ఎవరు వెళ్తున్నారు? నజరేయుడైన యేసు అంటే రక్షకుడు, రక్షించేవాడు ఈ మార్గంలో వెళ్తున్నాడు అని చెప్పినప్పుడు మరీ దగ్గరగా, మరీ బిగ్గరగా ఎంతమంది వారించినా ఆగకుండా కేకలేస్తున్నాడు. హల్లెలూయా. మనం వేరే వాళ్ళతో ముచ్చట పెట్టి ఏడుస్తాం, కానీ దేవుడి దగ్గర ఏడవాలి. ఆయన నీ దగ్గరకు వచ్చినప్పుడు మనం ఆయనకి విషయం చెప్పాలి. విషయం చెప్పినప్పుడు ఆయన తప్పకుండా మన విషయం తొలగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుడు మన పట్ల ఉన్నాడు. కీర్తనలు 50వ కీర్తన 1వ వచనం. హల్లెలూయా. తూర్పు దిక్కు నుండి పడమట దిక్కు వరకు ఉండేటువంటి భూమి మీద నివసించే నివాసులందరినీ
రమ్మని ఆయన పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఎక్కడ ఈస్ట్ ఆర్ వెస్ట్, జీసస్ ఈజ్ ద బెస్ట్ కదా. ఈస్ట్ నుండి అయినా సరే, వెస్ట్ నుండి అయినా సరే, సర్వలోకంలో నివసించేట, భూమి మీద నివసించే నివాసులందరినీ ఆయన పిలుస్తున్నాడు. తర్వాత ఓకే. ఆయన ఎట్లా ఉంటాడో ఆయన స్వరూపాన్ని గురించి చెప్తా ఉన్నాడు, ఆయన గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు, ఆయన కీర్తిని గురించి చెప్తున్నాడు. అంత గొప్ప దేవుడు భూమి మీద నివసించేటువంటి నివాసులందరినీ దేవుడు పిలిచాడు. నేను బీదదాన్ని అనుకోవడానికి వీళ్ళే. ఆయన నిన్ను పిలిచాడు. నేనే గొప్ప, నేను రాను అనడానికి వీళ్ళే. ఆయన దగ్గరికి రావాలి. రాజులైనా, యాజకులైనా, పెద్దలైనా, ఎవరైనా సరే ఆయన దగ్గరికి రావాలి. దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎంత గొప్పవాడు నిన్ను పిలుస్తున్నాడు. కనుక దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగాలి అంటే ఆయన దగ్గరికి మనం రావాలి. అదేవిధంగా కీర్తన 50వ కీర్తన 5వ వచనం. హల్లెలూయా. భూమి మీద ఉన్నటువంటి భక్తులందరినీ సమకూర్చమని ఆకాశానికి, భూమికి కూడా ఆయన సెలవిస్తున్నాడు. హల్లెలూయా. కనుక ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి మనకు కూడా ఆయన పిలుస్తున్నాడు. మనల్ని తీసుకురమ్మని భూమికి చెప్తున్నాడు, ఆకాశానికి కూడా చెప్తా ఉన్నాడు. ఆయన నిన్ను విడవడు, ఎడబాయడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన భక్తులమేనా మనం? యేసు ప్రభువుకు భక్తులమేనా? అందరి దేవుళ్ళ ఈయనొక దేవుడు అంటోళ్ళు కాదు భక్తులు. ఏమైనా సరే నేను ఆయన కొరకు జీవిస్తా అనుకునే వాళ్ళని పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇక మా చుట్టాలింటికి కందూరుకు పోయినా అంటే కాదు. ఎవరికి పిలుస్తున్నాడు? ఆయన కొరకు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తులను పిలుస్తూ ఉన్నాడు. కానీ దేవుని వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 54:6 వచనం. యెషయా గ్రంథం 54:6 వచనం. హల్లెలూయా. తర్వాత ఓకే. కనుక ఆయన నిన్ను పిలుస్తాను. సిగ్గుపడొద్దు. ఇక్కడ ఇంకా ఒకటేంటి? దుఃఖాక్రాంతులు. ఎవరు? విడవబడిపోయింది. ఇప్పుడు భర్త చనిపోలే, విడవబడింది. విడవబడిన వాళ్ళకి వాళ్ళు ఎదురుగా కనబడితే గుర్తొస్తారా రారా? గుర్తొస్తారా రారా? వాళ్ళకళ్ళ ముందే వాళ్ళు మంచిగా బ్రతుకుతున్నారనుకో, నేను కూడా ఉంటే బాగుండేది అనుకుంటారా లేదా? కనుక విడవబడింది కనుక ఆయన చేర్చుకోవట్లేదు. విడవబడింది. ఈమె చాలా అధోగతి పాల్లో ఉంది, ఆయన చాలా ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. విడవబడినది ఏమన్నా ఉంది అక్కడ? విడవబడిన ఆమె మళ్ళీ కొన్ని రోజులకి పిలబడితే ఆమెలో ఎంత ఆనందం ఉంటుందో తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో నాకు ఇద్దరు తెలుసు, విడబడింది, వద్దనుకొని విడాకులు కూడా అయిపోయినాయి. మళ్ళీ ఎందుకో ఏమో కలిశారు. కలిస్తే వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. కనుక విడాకులు కూడా తీసుకున్నారు కదా అంటే అదేదో తప్పు అయిపోయిందంటారు. కనుక దేవుడు జతపరిచినటువంటి వ్యక్తులు ఎవరు కూడా వేరు చేయరు. కనుక విడబడిన ఆమె, అబ్బా నేను విడబడేసిన చాలా సంతోషంగా ఉన్నంటదా. చంపనను చంపుతున్నారు కానీ విడుస్తలే, ఆస్తి కొరకు కదా. మగవాళ్ళ చర్మం కూడా వలిసేస్తున్నారు. కానీ అలాంటి పరిస్థితిలో అలాంటి టెక్నాలజీ నేర్చుకుంటున్నారు, కానీ ఆస్తి కొరకు అక్కడే
ఉంటా ఉన్నారు. కొంతమంది భర్తలు చనిపోతే ఆస్తి కొరకైనా తమ పిల్లల కొరకు ఆ ఇంట్లోనే ఉంటారు, కానీ నేను ఇక్కడ నుండి పోను అని అనరు. కనుక ఇంకా కొట్లాడతారు. కొడుకు కనుక వెంటనే ఇదో వారసుడు, ఎప్పటికైనా నాకు ఆస్తి నాకు వస్తుంది అని చెప్తారు కదా. దేవుడు పిలుస్తున్నాడు, నువ్వు విడవబడిన దాన్ని అని అనుకోవద్దు. తృణీకరింపబడిన యవనపు భార్యను పురుషుడు పిలిచినట్లుగా యెహోవా దేవుడైనటువంటి యెహోవా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కనుక ఆయన నిన్ను పిలిస్తే ఈ లోకం అంతటికి ఓనర్ ఆయన, ఈ లోకం అంతటికి యజమాని ఆయనే, సృష్టికర్త ఆయనే. సంతోషం ఉంటుందా ఉండదా? ఇప్పుడు రేవంత్ రెడ్డి పిలిచాడానికి ఎవరినైనా ఒకరిని ఇక్కడ, నేను ఇప్పుడే వస్తా కూర్చో అని చెప్పేసి పక్కగా అప్పగిచ్చేసి వెళ్ళిపోతారు కదా. ఏమైంది అంటే రేవంత్ రెడ్డి గారు పిలిచారని అంటే. కనుక ఆయన కన్నా కోట్ల రెట్లు గొప్పవాడైనటువంటి దేవుడు పిలుస్తే కదా. పిల్లలు ఏడుస్తుంటే కూడా ఏం చేస్తారు, ఎట్లా పట్టుకో, ఏడుస్తే ఏడుస్తాడు వీడు ఇట్లాగే అని చెప్పి వదిలిపెట్టేసేస్తారు. కానీ దేవుడు పిలిస్తే, ఎవరు పిలుస్తున్నారు? దేవుడు యేసు ప్రభు పిలుస్తున్నాడు. ఆయన నిన్ను ఉన్నతంగా దీవించాలని పిలుస్తున్నాడు. నీకున్నటువంటి దుఃఖం దూరం చేయాలని పిలుస్తున్నాడు. నీ పూర్వపు కాలం యొక్క వైధవ్యాన్ని అంతా కూడా మర్చిపోయేలాగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క కార్యం మన జీవితంలో చూడాలి. ఎంత గొప్ప వ్యక్తి నిన్ను పిలుస్తున్నాడు. నీ కోరికను తీర్చేవాడు, నీ అంధత్వం తీసేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చినటువంటి యేసు ప్రభు నేను పిలుస్తాను. ఆయన నిరాశలో ఉన్నటువంటి ఆ గుడ్డివాడిని పిలిచాడు. విధవ వదిలేసినటువంటి ఆమెను పిలిచాడు. యవన కాలంలో వదిలివేసినటువంటి భార్యను, ఇప్పుడు యవనస్తుల అయినటువంటి అమ్మాయిలు ఇంట్లో ఉంటే ఏమనుకుంటారు, ఎప్పుడు పెళ్లి చేస్తావు, ఎప్పుడు పెళ్లి చేస్తావు అంటారు. పెళ్ళి చేసినా సరే ఏమంటారు, వాళ్ళు కనుక ఇంట్లోకి మళ్ళీ వచ్చేసారనుకోండి, పెళ్ళి చేయకపోయినప్పటికీ బాధ కన్నా పెళ్ళి చేసిన తర్వాత ఇంట్లో ఉండేటువంటి స్త్రీ గురించి ఎంత బాధ. కానీ దేవుడు నీ బాధలన్నీ కూడా తీసేయడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. నిన్ను ఆయన పూర్వం కన్నా మంచిగా చూసుకోవడానికి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కనుక అద్భుతంగా దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. దేవుని వాక్యం చెప్తుంది ఏంటంటే మార్కు సువార్త 2:17 వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 17వ వచనం. హల్లెలూయా. కానీ నేను పాపులనే పిలవడానికి వచ్చాను, నేను రోగులనే పిలవడానికి వచ్చాను. వైద్యుడికి, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అక్కర్లేదు. మేము హాస్పిటల్కి పిలిచి కూర్చుంటే 1 గంట సేపు అంటే కూర్చుంటారా? కూర్చోరు. నేను హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి మళ్ళీ చూపించుకోవడానికి వెళ్తే ఒక సిస్టర్, అమ్మాయి, ఇట్లా రావద్దు అంకుల్, మీరు ఎప్పుడైనా వస్తే మా ఇంటికి రండి అంటుంది. మా ఇంటికి రండి కానీ హాస్పిటల్కి మాత్రం మళ్ళీ రావద్దు, మీరు బాగుండాలని మా కోరిక అంటుంది. కానీ దేవుని యొక్క సన్నిధిలో దేవుడు చెప్తున్నాడు, నేను పాపులను పిలవడానికి వచ్చాను కానీ నీతిమంతులను పిలవరాలే. తర్వాత నేను రోగులను పిలవడానికి వచ్చాను కానీ ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తులకి వైద్యుడు అక్కర్లేదు. హల్లెలూయా. కనుక మనం రోగులమైతే ఆయన మనల్ని స్వస్థపరుస్తాడు. కనుక దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా. కనుక దేవుని వాక్యం మనకు చెప్తుంది ఏంటంటే, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురపరచ నిమిత్తము మిమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నాడంట? రాజుల యాజక సమూహము. కనుక దేవుని సొత్తైన ప్రజలు, కనుక గాడ్స్ ఓన్ జనరేషన్ అంటే దేవుడు మనం ఉన్నతంగా బ్రతకాలని దేవుని యొక్క ఉద్దేశం. నీలో ఏ బలహీనత లేకుండా ఉండాలి అని దేవుని యొక్క ఉద్దేశం. ఒక బలహీనత ఉన్నట్టు సరే ఆయన పాపులను పిలవడానికి వచ్చాడు కానీ
నీతిమంతులను పిలువరాలేదు. హల్లెలూయా. ఆయన భూమి మీద ఉన్న ప్రతి మనిషిని పిలవడానికి వచ్చాడు. కనుక ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తా అని చెప్పి ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ప్రభు యొద్దకు వచ్చే వాళ్ళని వారికి ఉన్నటువంటి ఏదైనా సరే ఆయన తొలగిస్తాడు. చనిపోయిన తర్వాత వచ్చిన వ్యక్తిని కూడా తిరిగి బాగుపరిచాడు. కనుక నీ సమస్యలన్నిటికీ ప్రభువే జవాబు. కనుక జీసస్ కాల్స్ అంటే దినకర్ గారు పెట్టింది అది కాదు. ఎవరు పిలుస్తున్నారు? దేవుడే పిలుస్తున్నాడు. నీ బాధలన్నీ, నీ కన్నీరంతా తుడిచేటువంటి ప్రభు నేను పిలుస్తున్నాడు. నీ సమస్యలన్నింటికి పరిష్కారమైనటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టి, రక్తం కార్చి ప్రాణం పెట్టినటువంటి యేసయ్య నిన్ను పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన కోరికలన్నీ కూడా తీర్చగలిగినటువంటి దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడిని ఆయన ఎప్పుడు త్రోసివేయడు. దేవుడి యొద్దకు రండి, ఆయన మిమ్మల్ని ఎప్పుడు కూడా త్రోసివేయడని చెప్తాడు. ఆయన మీ యొద్దకు వస్తాడు. మీరు ఒక్క అడుగు వస్తే ఆయన 1000 అడుగులు మీ దగ్గరికి వస్తాడు. కనుక సమాధానకర్త అయిన దేవుడు ఆయన సమాధానం, నెమ్మదిని, ఆరోగ్యమును ఇవ్వగలిగినటువంటి పరిశుద్ధుడు. ఆయన సృష్టికర్త అయిన దేవుడు, పరలోకము నుండి భూమికి వచ్చినటువంటి పరమాత్ముడైన దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధికి ఎవరైతే వస్తారో నిజంగా ఆయనకు మొరపెట్టే వారికి ఆయన సమీపంగా ఉంటాడు. నిజంగా మొరపెట్టే వారికి దేవుడు గొప్ప కార్యం మన జీవితంలో చేస్తాడు. నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయనను బాగు చేస్తాడు. ఆయన చెప్పినది చేయండి అన్నారు. కనుక అద్భుతమైన విజయం దేవుడు ఇచ్చాడు. ఆయన చెప్పింది చేయాలి. ఆయన దగ్గరికి వస్తే చెప్పింది చేయాలి. కనుక అప్పుడు దేవుడు కార్యం మన జీవితంలో జరుగుతుంది. ద్రాక్ష పొర్లి పారుతుందంట. ద్రాక్షరసం పొర్లి పారేటట్టుగా చేస్తాడు. కనుక దేవుడు మీకు అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి అడుగు ప్రతివాడు పొందును. ఎవరెవరు అడుగుతారో వాళ్ళందరికీ దేవుడు అద్భుతంగా ఇస్తాడు. కనుక దేవుని యొక్క దృష్టిలో నిన్ను పిలుస్తున్నాడు దేవుడు. ఆయన నేను పిలుస్తున్నాడని తెలుసుకుంటే అద్భుతంగా. కొన్ని సందర్భాల్లో ఇంకా ఉత్తరం రాలే, ఇంకా ఫోన్ రాలే, ఇంకా అంటాం కదా. అలా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. నీ చింత యావత్తు తీసేసేటువంటి దేవుడు. నీ చింత యావత్తు మొత్తం పూర్తిగా ఆయన తొలగించేటువంటి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుడు పిలుస్తున్నాడా? దెర్ ఈజ్ అ పర్పస్ ఇన్ యువర్ లైఫ్. ఆయన పిలిస్తే ఆయనకు ఒక ఉద్దేశం ఉన్నది. నేను సాధారణంగా ఉండేటువంటి వ్యక్తి కాకుండా అసాధారణమైన రీతిలో దీవిస్తాడు. ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఎవరైతే తిట్టారో ఆగు అన్నవాడు మళ్ళీ వెంటనే మాట మార్చేసి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. తొందరపడద్దు, ధైర్యం తెచ్చుకో అని చెప్పి ఆయన తోడుకొని తీసుకొని వెళ్ళారు. హల్లెలూయా. ఆయనతో కలిసి ఇప్పుడు ఆయన చూడగానే ఎంత సంతోషం, ఎంత ఆనందం. ఆ స్వస్థపరిచేటువంటి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ప్రయాసపడి నీ భారం ఎంతున్నా దాన్ని తొలగించడానికి ఆయన నీతో ఉండడానికి ఆయన పిలుస్తున్నాడు. ఎవరున్నారు మనతో? యేసు పిలుస్తున్నాడు. కనుక ఎక్కడికి వస్తున్నాం? ఆయన పిలుపు ఉన్న చోట, ఆయన మాట్లాడే చోట, ఆయన దీవించే చోట, ఆయన మనల్ని సమకూర్చే చోటికి మనం ఇశ్రాయేలు ప్రజలందరినీ నడిపించినటువంటి దేవుడు. హల్లెలూయా. కనుక ఆయన చెప్పినట్లు మనం చేస్తే అద్భుతమైన విజయాలు. పుట్టుకతో గుడ్డివాడిని దేవుడు బాగు చేశాడు. మనకు అనిపిస్తారే ఇది బోధు, ఈ సమస్య. కనుక ఏదైతే అనుకుంటామో అది తిరిగి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అంత గొప్ప దేవుడిని బట్టి దేవాదేవుడికి కృతజ్ఞతలు చెప్పాలి. దేవుని సన్నిధికి వచ్చితే ఆయన సన్నిధిలో నిత్య సంతోషం, నిత్య సమాధానం, నిత్యము దేవుని స్తుతించే భాగ్యం దేవుడు మనకు ప్రసాదిస్తాడు. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నమ్మకమైన దేవా, మీకు స్తోత్రం. మీ రక్తం ఇచ్చి కొన్నటువంటి సంఘం కొరకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు ఏర్పాటు చేసి పిలిచినటువంటి మీ పిలుపు అందుకొని వచ్చిన వాళ్ళందరిని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి హృదయంలో ఏదో ఒక ఆశ, ఏదో కోరిక,
ఏదో ప్రభా ఏదో నేను వారు సాధించలేంది మీరే మా పక్షంలో ఉండి సాధిస్తారని ప్రభా మేము ఆ సాధించేటట్లు మాకు తగిన జ్ఞానమును, సామర్థ్యమును, ఐశ్వర్యమును, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తారని ప్రభా మీ పిలుపందుకొని వచ్చిన వాళ్ళందరిని బట్టి వందనాలు. బూది అంత నివాసులారా నా వైపు చూడుడి అని చెప్పారు నాయన. అయ్యా మీ వైపు చూసిన వాళ్ళందరికీ రక్షణ, స్వస్థత, సమాధానం, దీవెనలు మీరు ప్రసాదిస్తున్నందుకు వందనాలు. ఇదో మీరు పిలుపందుకొని వచ్చిన వాళ్ళందరిని బట్టి వందనాలు. మీరు వెళ్ళుచుండగా మీ సమాధానం దయచేయండి. సమాధానం గలదానవై వెళ్ళమని మీ లేఖనం చెప్తున్నందుకు వందనాలు. అయ్యా ఇదో ప్రభా ప్రతి ఒక్కరి హృదయంలో ఉన్న కోరికలన్నీ తీర్చి వారి ప్రభా తండ్రి ఎగ్జామ్స్లో మీరు తోడుగా ఉండి ఉత్తీర్ణత చేస్తున్నందుకు స్తోత్రం. ఇదో ప్రభా ఇంకా ఎవరైనా తండ్రి వెనుకబడి ఉంటే వాళ్ళను దీవించండి నాయన. మీ యుద్ధకు వచ్చేవాడిని ఎంత మాత్రం త్రోసివేయనని చెప్పారు. వారి భారములను భరించే దేవుడు, వారి ఆలోచనలు సమకూర్చే దేవుడు. తండ్రి ఇదో మీ దగ్గరకు వచ్చి మొరపెట్టుకున్న ప్రతి ఒక్కరికి శరీర సంబంధమైన అవసరతలు కానీ, మానసిక అవసరతలు కానీ, ఇదో ప్రభా ఇదో తండ్రి కావలసినటువంటి ప్రతి విధమైన బాధలో నుండి నేను తొలగించండి ప్రభా. ప్రతి బాధ నుండి తప్పిస్తానని వాగ్దానం చేసిన దేవుడు మీరే మాకు సహాయం చేయమని యేసు కరుణగల నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో మన